మీరు 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 ఒక చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి టీడీపీ ఆఫీస్కి రెగ్యులర్గా పోతుండ్రి వస్తుండ్రి, ఏమైనా క్రిస్టియన్ సమస్యలు ఉంటే మాట్లాడుతుండ్రి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గీ చేస్తే ఏమేమి వస్తుంది, పార్టీలో ఏముంటుందో నీకు నాకేం రాదు, గీ పని ఉంది చేస్తావా, గీ పని చేస్తే నీకు ఇంత పైసలు వస్తాయి, మీరు చెప్పింది బ్రీఫ్ 5 కోట్లకు 50 లక్షలు వస్తాయి. అంటే ఒక ఎమ్మెల్యే 5 కోట్లు అంటే ఇప్పుడు నీకు 50 లక్షలు వస్తాయి. కొంత మీరు కూడా కింది స్థాయి నుంచి వచ్చినప్పుడు 50 లక్షలు కొంత ఆశపడ్డారు. అవును సార్, అవును సార్, ఆశపడ్డారు. చూసిర్రు, మీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే దగ్గరికి పోయిర్రు, మీరు అప్రోచ్ అయ్యారు. ఆయన మిమ్మల్ని అవమానపరిచే విధంగా నీకు ఇంత సినిమా ఎక్కడ నివారణ వరకే, నువ్వు చెప్పు, నువ్వు ఓకే అనుకుంటే నేను ఆయన సరే ఓకే లెట్స్ సీ అన్నాడు. మీరు వచ్చిర్రు, విషయం చెప్పారు. కానీ మీరు సెట్ చేసిన లైన్ ని క్రాస్ చేసి వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ పార్టీని మధ్యలో ఈ సెబాస్టియన్ పెట్టుకొని పోయారు. సో ఇక్కడ వరకు మీది పాత్ర అయిపోయిందా? ఇక్కడికే లాస్ట్ టైం దొరికినాక మళ్ళీ ఎట్లా అయ్యారు, మీరు ఎట్లా వచ్చిర్రు? అంటే ఇంట్రడక్షన్ చేసే పాత్ర ఇక్కడికి లాస్ట్ సార్. ఒక నిందితుడిని 15 రోజులు మార్కెట్లో తిప్పుకుంటే పరారులో ఉన్నాడు అని చెప్పి ప్రాపగండ చేయడం ఎంత తప్పు సార్? ఆ రోజే వాళ్ళు ముగ్గురు పట్టుకపోయిన గంటకో 2 గంటలకో 2 రోజులకో నన్ను తీసుకొని లోపలేసి ఉంటే, ఈ రోజు రేవంత్ రెడ్డి నా పేరు స్క్వాచ్ చేసుకొని, చంద్రబాబు జడ్జీలను మేనేజ్ చేసుకొని, హైకోర్టులో నా కేసు కొట్టివేసిన శివశంకర్ కు ఇక్కడ తెలంగాణ పోలీస్ విజిలెన్స్ కమిషన్ గా పదవిచ్చుకొని, ఓవరాల్గా చెప్పకండి. మళ్ళీ మీరు ఓవరాల్గా పోతే ఏమవుతుందంటే మారిపోతుంది. మీరు స్టెప్ బై స్టెప్ చెప్పుకురండి. ఇప్పుడు తర్వాత మిమ్మల్ని క్రాస్ చేసి సెబాస్టియన్ గారు పోయిర్రు, దొరికిర్రు, అరెస్ట్ అయ్యారు. తర్వాత ఏమైంది? తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సత్వరమే స్పందించలేదు. ఎవరు అరెస్ట్ చేసిర్రు? ఫస్ట్ రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సింహ, వాళ్ళు ముగ్గురు రెడ్ హ్యాండెడ్ గా దొరికిర్రు, బ్యాగులతో సహా వాళ్ళని ఎత్తుకపోయారు, క్యాష్ తో సహా. దాని తర్వాత ఏదైతే నా పేరు మీద ఇంట్రొడ్యూస్ అయిన కేసులో నన్ను వాళ్ళు తీసుకొని పోకుండా నన్ను బయట పెట్టి, ఆయనను సాక్షిగా తీసుకుందామనో ఇంకేదో తీసుకున్నా బయట పెట్టడం ద్వారా నన్ను ఇది నాతో నేరం చేయించిన నేరస్తులు ఈడు దొరికిపోతే చంద్రబాబు పేరు బయటపడదని చెప్పి నన్ను వాళ్ళు కిడ్నాప్ చేసి, అచ్చా మిమ్మల్ని ఫస్ట్ పిక్ చేయలే ఏసీబీ అధికారులు? పిక్ చేయలేదు, అరెస్ట్ చేయలే, అస్సలే చేయలేదు సార్. మీరు మరి ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో ఉన్నా. ఏసీపీ డిఎస్పీ అశోక్ కుమార్ ఫోన్ చేస్తున్నా, మత్తయ్య ఫరారులు ఉప్పల ఉప్పల సీఐకి ఫోన్ చేస్తున్నా, నేను ఇక్కడనే ఉన్నా ఎక్కడ పోలేదని చెప్తారు. మా సికింద్రాబాద్ ఆఫీస్ సికింద్రాబాద్ ఆఫీస్ గోపాలపురం సీఐకి ఫోన్ చేసిన, ఏ టైంలో ఏసీబీ అధికారి మత్తయ్య కావండి నా ఆఫీస్ దగ్గర రాని, ఉప్పల్ సీఐకి ఫోన్ చేసిన, ఏసీ పోల్ మీ దగ్గర తీసుకుని పరారులు ఏమైనా పరారులో ఉంటావు కానీ అంటారు. అరే పరారు కాదురా బాబు నేను ఇక్కడ ఉన్నాడు. ఈవెన్ సాక్షి టీవీ ఇస్మాయిల్ గారు అయితే మత్తయ్య పరారులో ఉన్నాడని ఏసీ పోల్ అంటున్నారు, ఇక్కడే ఉన్నానని ఈయన అంటున్నాడు, వేచి చూద్దాం ఏమైందో అన్నాడు. నిజంగా వస్తారని చూసి ఎవరు రాలే. 15 రోజులు నన్ను బయట పెట్టడమే కేసీఆర్ ప్రభుత్వం తప్పు. ఆ తప్పును మళ్ళీ అవకాశంగా తీసుకొని నన్ను ఏపీకి పట్టుకపోయి అక్కడ నన్ను కిడ్నాప్ చేసి ఒక కార్లో తీసుకొని, అప్పటికి అంటే ఎవరు పట్టుకపోయారు మిమ్మల్ని ఏపీకి? చంద్రబాబు నాయుడు యొక్క సలహాతోటి లోకేష్ బాబు, కిలారి రాజేష్ ప్లస్ ఇదే రేవంత్ రెడ్డికి పరిచయం చేసిన జిమ్మి బాబులు అన్న మాట్లాడదాం రా అని చెప్పి క్లాక్ టవర్ దగ్గర తీసే. జిమ్మి బాబుకు వాళ్ళకు ఉందా? ఆ జిమ్మి బాబు చంద్రదండు టీమే కదా సార్. లోకేష్ కు చంద్రబాబుకు సన్నిహితంగా ఒక టీం ఉంటుంది. అయితే ఈ కేసు అయిన తర్వాత 15 రోజుల పాటు మీరు బయట ఉండడంతో, వీళ్ళు అరెస్ట్ చేయకపోవడంతో, అవును సార్, మిమ్మల్ని వీళ్ళకి దొరకనియకుండా చేయడం కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ టీం వీళ్ళంతా కలిసి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అరెస్ట్ కాదు, లిఫ్ట్ చేసిరు. అంటే ఇల్లీగలా? ఇల్లీగల్ గా సార్, ఇల్లీగల్ గా అనాథ లిఫ్ట్ చేసి తీసుకుపోయి అక్కడ నేను విజయవాడలో ఉంటున్నట్టుగా అక్కడ కేసీఆర్ మీద కేటీఆర్ మీద కేసు పెట్టించి, మళ్ళీ అక్కడ విజయవాడ కోర్టులో ఏమని చెప్పి కేసు పెట్టించారు? నన్ను బెదిరిస్తున్నారు, నా భార్య ఫోన్ నా ఫోన్ ట్యాప్ చేసి. వాస్తవానికి బెదిరించారా మిమ్మల్ని? ఫోన్ చేసి ఎవరు సార్? కేసీఆర్ గానీ ఇలా ఇటు సైడ్ నుంచి కానీ? కేసీఆర్ కేటీఆర్ నన్ను బెదిరించలేదు. కేవలము ఇందులో నిన్ను ముద్దాయిగా అప్రూవర్గా తీసుకుంటాము, నువ్వు మాకు అనుకూలంగా వచ్చి సంతకం పెట్టమని అన్నారు సార్. నేనన్నా పెడితే ముద్దాయిలాగానే అరెస్ట్ చేయి, కానీ నీకు అనుకూలంగా సంతకం పెట్టనని చెప్పి నేను ఆ రోజు వీళ్ళ మాట తిరస్కరించిన. 15 రోజులు బయట ఉంచింది ఎందుకు? నన్ను ఏదో రకంగా ఒప్పించుకుందామని. కానీ నేను ఒప్పుకోకుండా ఉన్నప్పుడు ఏం చేసిన, వీళ్ళు టైట్ చేశారు. వీళ్ళు టైట్ చేయడంతో నేను దొరికిపోతానేమని చెప్పి వీళ్ళు నన్ను లిఫ్ట్ చేసేస్తారు. లిఫ్ట్ చేసి 6 నెలలు, ఒక రోజు కాదు 2 రోజులు, 6 నెలలు నన్ను ఉంచకూడని చోట్ల 6 నెలల పాటు మిమ్మల్ని చంద్రబాబు ప్రభుత్వము అజ్ఞాతంలో పెట్టి, కోర్టుకు చెప్పకుండా, చట్టాలకు చెప్పకుండా మీ అజ్ఞాతంలో పెడితే మీ వాళ్ళు ఎవరు కూడా ఏమి కోర్టుకు ఆశ్రయించడం కానీ పోలీస్ స్టేషన్ అట్లాంటివి ఏం చేయలేదా?
మంచి ప్రశ్న అడిగారు సార్. ఇది ఎవరు అడుగుతలేరు నన్ను చెప్పాలంటే. ఆ 6 నెలల కాలంలో నాతో ఏదైతే ఓటుకు నోట్లో నేరం చేపించిన ఈ నేరస్తులు నాతో ఒక రకంగా వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేసుకుంటూ ఇటు నా ఫ్యామిలీని కలవనీయకుండా, నా ఫ్యామిలీని కలవనీయకపోతే నా ఫ్యామిలీ అన్నట్టు హెబియస్ కార్పస్ పిటిషన్ వాళ్ళు ఇంకేదో పోతుండే, అట్లా అటు పోనీయకుండా ఆశ పెట్టుకుంటూ పెట్టిన ఆశకు తగ్గట్టు ప్రతిఫలం ఇవ్వకుండా భయపెట్టుకుంటూ ఒక మల్టిపుల్ సిస్టమ్ లో నన్ను ఇరికిచ్చి వాళ్ళు గేమ్ ఆడారు సార్. చంద్రబాబు ప్రభుత్వము, లోకేష్ బాబు, అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు. అక్కడ కూడా చెప్తున్నాను, నాకు బెయిల్ వేయండి అయ్యా, అందరితో పాటు నేను బెయిల్ తీసుకుని వచ్చాక మీరు అన్నట్టు చెప్తా వినండి. కాదు బెయిల్ కాదు, నీకు బెయిల్ వేసినా సరే చంద్రబాబు పేరు బయట వస్తుంది, కాబట్టి బెయిల్ కాకుండా క్వాష్ మేము వేసుకుంటాము అని చెప్పి నాతో తెల్ల కాగితాలు సంతకాలు పెట్టించుకొని క్వాష్ వేస్తామన్న సంగతి నాకు తెలియదు. కోర్టులో వాదనలు జరుగుతుంటే ఇన్కమర్ ప్రొసీడింగ్ అప్పుడు తెలిసింది క్వాష్ ఎందుకు వేసారు సార్. A4 గా ఉన్నారు, A4 ఉన్నా సార్, మీరు ఉన్నారు. కానీ మిమ్మల్ని వీళ్ళు 15 రోజులు జాప్యం చేసే వరకు వాళ్ళు ఎత్తుకపోయారు. 6 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర పెట్టుకొని అసలు కేసులో మెయిన్ సూత్రధారిగా ఉన్నటువంటి, అంటే మెయిన్ కీలక స్టార్టింగ్ పాయింట్ అంటారు కదా, బెనిఫిట్స్ రాయనే కదా స్టార్టింగ్ పాయింట్ అంటారు కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం మిమ్మల్ని మొత్తానికి కేసుల నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ కూడా అయ్యారు సార్. ఎట్లా మరి మీరు ఎట్లా ఇన్ కెమెరా ప్రొసీడింగ్ మీరు ఎట్లా ఒప్పుకున్నారు? నేను అక్కడ ఉన్నంత ఇన్ కెమెరా ప్రొసీడింగ్ అయినంత కాలంగా ఆ ఇన్ కెమెరా ప్రొసీడింగ్ అయిన సంగతి నాకు తెలియదు, క్వాష్ అయిన సంగతి నాకు తెలియదు. మీడియాకు కానీ ప్రజలకు కానీ మా బంధువులకు ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా ఒక మామిడి తోటలల్లా, ఒక లాడ్జీలల్లా వారానికి ఒకసారి ఇక్కడ అక్కడ తిప్పుకుంటూ సగం ఏపీ మొత్తం తిప్పుకుంటూ నన్ను దాచిపెట్టారు సార్. కేవలం టైంకు ఫుడ్, బెడ్, కావాలంటే ఎక్కడో గుర్తులేని ప్లేస్లలో వాకింగ్ చేయించుకొని కాపాడారు సార్. ఈ అప్పుడు ఆపరేషన్ కూడా ఎందుకు సహకరించినంటే చిన్న మాట చెప్తా, మీరు చెప్పొద్దు చెప్పండి. ఎందుకంటే క్రిస్టియన్ ఎమ్మెల్యే కొనడానికి క్రిస్టియన్ నాయకుని పట్టుకొని ప్రభుత్వం దొరికిపోతే ఇప్పుడు ఇదే క్రిస్టియన్ నాయకుడు మళ్ళీ సరెండర్ అయ్యి నిజం చెప్తే అప్పుడు టీడీపీ పార్టీ ఏపీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది సార్. ఓకే, ఎట్లా? చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీలో అంతర్గత విభేదాలు వచ్చేసి పార్టీ పడిపోతుంది. ఏపీలో ఇక్కడ మనకు కొత్త రాష్ట్రం అయితే అక్కడ వాళ్ళకు కూడా కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఒక క్రిస్టియన్ ద్వారా పోయిందంటే క్రిస్టియన్స్ ఎందుకు పోయినరా అని చెప్పి ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు దొరకొద్దు సార్, మీకు మేము అనుకున్నంతగా ఎక్కువనే మీకు ఇస్తాము, పదవి ఇస్తాం, ఏదో ఒక బిస్కెట్లు ఆశపడి. ఇక్కడ ఒక్క బిస్కెట్ మిస్ అయితే అక్కడ ఒక 5 బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. ఈడ బిస్కెట్ మిస్ అయితే ఆడ కూడా మిస్ అయిందా? అది బిస్కెట్ ఇచ్చిరు సార్, ప్యాకెట్ ఇచ్చిరు. సరే ప్యాకెట్ నిండా బిస్కెట్ ఉంటాయని చెప్పి 6 నెలలు మౌనంగా ఉండి ఇన్ కెమెరా అయిన తర్వాత కూడా బయటకు వచ్చే ముందు ఎల్బీనగర్ రింగ్ రోడ్ దగ్గర తీసుకొచ్చి బండి ఆపని కూడా ఆపలే. ఎల్బీనగర్ రింగ్ రోడ్ ఇప్పుడు చిన్నగా ఉంటుండే, ఇట్లా దింపేసి ఇట్లా నేను ఎన్నెక్కి తిరిగి చూసే లోపల నెంబర్ ప్లేట్ ఎడ చూస్తారు అని చెప్పి వ్యాన్ తిప్పుకుని వెళ్ళిపోయారు. బిస్కెట్ లేదు, ప్యాకెట్ లేదు, ఏం లేదు, ప్యాకెట్లో ఏం లేవు, పిండి పౌడర్ కూడా లేదు, వెళ్ళిపోయారు. తర్వాత ఫోన్ చేస్తే తమ్ముడు ఇప్పుడు కాదమ్మా తర్వాత చూద్దాం అని చెప్పి కనీసం ఒక ఈ రోజు వరకు కూడా మళ్ళీ చెప్తున్నా, నిన్న పోయి ఈ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత నన్న బాబు నువ్వు గమ్మునుండ్రా, అంతా అయిపోయింది, మేము క్లీన్ అయిపోయినా, నువ్వు కూడా క్లీను, నీ బిస్కెట్ అప్పుడు ఇవ్వతాం, ఆ బిస్కెట్ డబల్ పెట్టిన మొత్తం చిరిగిపోయినాయి, ఇంత పొడవుంది పడేస్తాం రా అని కూడా పిలిచి ఒక కృతజ్ఞత లేని ఆ చంద్రబాబుకు వాళ్ళకు కృతజ్ఞత లేకపోయినా సరే ఈ రోజు ఇదే ఓటుకు నోటికేసు ద్వారా పాపులారిటీ అయిపోయి హీరో అయిపోయి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే స్థాయి, రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఉండేనా సార్? కొడంగల్ లీడర్ గా ఉంటుండే అంతే. మా కేసు జరగకపోతే అవును చంద్రబాబుకు ఇప్పుడు అనుకూలంగా ఉన్న ఈ కమ్మ సామాజిక వర్గమే కానీ, ఈ టీడీపీ ఫాలోవర్స్ కానీ, ఈ సోషల్ మీడియా కానీ అనుకూలంగా వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు వాళ్ళు సహకరించే వాళ్ళ సార్? లేదు. కానీ మా అంటే మా కేసు ద్వారానే, మా కూడా కాదు నా కేసు ద్వారానే ఈ రోజు హీరో అయిన రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞత లేదు, ఇస్తలేడు.